మిథున రాశిలో సంచరించబోయే గురుగ్రహ ప్రభావం మీనరాశి వారి మీద ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని అధ్యయనం చేస్తే ముఖ్యంగా వీరు చేస్తున్న వృత్తి ఉద్యోగాలకు సంబంధించి మంచి అవకాశాలు వీరికి లభించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి కూడా మంచి అవకాశాలు ఈ సంవత్సరం అప్పుడప్పుడు లభిస్తూ ఉంటుంది. ప్రయాణాలు కూడా బాగా కలిసి వస్తాయి. నూతన వ్యాపారాలు మొదలు పెట్టడానికి కూడా వ్యాపారస్తులకు అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఆదాయ మార్గాలు కూడా బాగా పెరుగుతాయి. అదనపు ఆదాయం కూడా ఈ సంవత్సరం వీరికి చేకూరుతుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు మరింత చురుగ్గా పనిచేసి మంచి పేరు సంపాదించుకుంటారు. మంచి విజయాలు కూడా సాధిస్తారు. ఎప్పటికప్పుడు ఉద్యోగస్తులు తమను తాము అప్గ్రేడ్ చేసుకుంటూ జ్ఞానాన్ని పెంచుకుంటూ ముందుకు సాగే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. దీనివల్ల ఉద్యోగ జీవితం చాలా సాఫీగా సాగుతుంది. ఎటువంటి పనైనా సరే సమర్థవంతంగా నిర్వహించే శక్తి సామర్థ్యాలు వీరికి ఉంటాయని చెప్పవచ్చు. దీనివల్ల అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు. అదేవిధంగా క్రింది స్థాయి ఉద్యోగస్తుల నుంచి కూడా చక్కగా పని చేయించుకుంటారు. మంచి ఫలితాలను కూడా సాధిస్తారు అని చెప్పవచ్చు. ఇక గత కొంతకాలంగా రిలేషన్షిప్స్ బాగాలేక ఎవరైతే ఇబ్బంది పడతారో అటువంటి వారికి ఈ రిలేషన్షిప్స్ మెరుగుపరుచుకునేందుకు ఇది మంచి సమయం. కాబట్టి సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుచుకునే ప్రయత్నం చేయడం చాలా మంచిదని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో వీరు ఒక అడుగు ముందుకు వేస్తే సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి అని చెప్పక తప్పదు. కాబట్టి ఆ విధంగా ప్రయత్నించడం మంచిది. ముఖ్యంగా వైవాహిక జీవితంలో సమస్యలు ఎవరికైతే బాగా అధికంగా ఉందో అటువంటి వారు ఆ సమస్యల పరిష్కారం కోసం ఒక అడుగు ముందుకు వేయడం మంచిది. తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దీనివల్ల కూడా వీరు సంతోషంగా గడుపుతారు. ఏది ఏమిటికి ఆధ్యాత్మిక జీవితం పట్ల ఆసక్తి కూడా అధికమవుతుంది అని చెప్పవచ్చు. అనారోగ్య సమస్యలను పరిష్కరించుకోవడానికి రోజువారీ చర్యలు కొన్ని మార్పులు అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే అవి చేసుకునే ప్రయత్నం చేస్తారని చెప్పవచ్చు. మంచి మంచి ఆలయాలు కూడా సందర్శించే ప్రయత్నం ఎక్కువగా ఈ సంవత్సరం ఈ రాశి వారు చేస్తారని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రశాంతమైనటువంటి జీవన విధానం కోసం వీరు ఎక్కువగా ఈ సంవత్సరం ప్రయత్నం చేస్తూ విజయాలు సాధిస్తూ జీవితాన్ని ఉన్నంతలో సంతోషంగా గడిపే ప్రయత్నమే మీనరాశి వారు ఎక్కువగా చేస్తారు అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతి నిత్యం కూడా వీరు దక్షిణామూర్తి స్వామివారిని ఆరాధన చేస్తూ స్వామివారి యొక్క స్తోత్రాలు పఠిస్తూ గురువారము మరియు ఏకాదశి తిథులప్పుడు ఉపవాసం ఉండడం కూడా ఈ సంవత్సరం అంతా కూడా వీరికి చాలా చాలా మంచిది అని చెప్పవచ్చు.